వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చే ఉద్యోగులకు ఘన స్వాగతం పలుకుతున్నారు అక్కడి స్థానిక ఉద్యోగులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ నుంచి ఐఎన్పిఆర్ ఉద్యోగులు తరలి వచ్చారు. కొద్దిసేపటి క్రితమే విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సు అనేది రావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఉద్యోగులు ఉన్నారు. ఈ హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన ఉద్యోగులందరినీ కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం స్థానిక ఉద్యోగులు అదేవిధంగా ఎన్జిఓస్ అందరూ కూడా పలికి వారికి ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇక్కడికి విధి నిర్వహణ చేయడంలో భాగంగా ఇక్కడ అంతా కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఐఎన్పిఆర్ దగ్గర ఉన్న కోలాహలం అనేది ఏ రకంగా ఉన్నదనేది మనం చూస్తూనే ఉన్నాం. సార్ చెప్పండి, హైదరాబాద్తో మీ అనుబంధం ఎంతకాలం నుంచి ఉంది? ఇక్కడికి రావడం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎలా ఉందా? హైదరాబాద్లో నేను పుట్టి పెరిగి అక్కడే ఉద్యోగంలో కూడా జాయిన్ అవ్వటం జరిగింది. గత 20 ఏళ్ళుగా అంటే వివిధ జిల్లాల్లో పనిచేసినా కూడా హైదరాబాద్లో ఎక్కువ శాతం పనిచేయటం జరిగింది. ఇప్పుడు రాజధాని తరలింపు కార్యక్రమంలో విజయవాడకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా మేము ఆహ్వానిస్తున్నాం. సంతోషంగానే ఇక్కడ అన్ని వసతులు కానీ మరి ఆఫీసు పని సంబంధించిన అన్ని విషయాలు కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకొని మేము పని ప్రారంభించడానికి ముందుగా రెడీగా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, అసలు ఎలా ఉంది? అసలు ఇక్కడికి రావడం ఏ విధంగా ఉంది? మీరు ఇక్కడ నేటివ్ ఆఫ్ ఎక్కడ? మీరు ఇక్కడికి రావడం పట్ల ఏ విధంగా మీరు? చాలా సంతోషంగా ఉందండి. కొత్త రాజధానికి రావడం. మా సొంత జిల్లా నెల్లూరు జిల్లా. మాకు గత 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్తో అనుబంధం ఉంది. అయితే మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మా గౌరవ మంత్రివర్యులు అట్లాగే మా సమాచార శాఖ కమిషనర్ గారి సూచనల మేరకు నిర్దేశించినటువంటి గడువు కంటే ముందుగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా సమాచార శాఖ బాధ్యతలైనటువంటి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయడం, అట్లాగే వారి నుంచి ప్రతిస్పందన తీసుకుని ప్రభుత్వానికి నివేదించడం, ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం. కాబట్టి ఈ ప్రణాళిక రూపకల్పనలో భాగస్వాములైనటువంటి ప్రధాన కార్యస్థానం అధికారులు మరియు సిబ్బంది కేంద్ర స్థానంలో ఉండడం చాలా అత్యంత అవసరమైనటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా మేము అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా మరి నవ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ మీరు చెప్పండి, అసలు ఎక్కడ నుంచి రావడం ఎలా హ్యాపీగా ఉందండి? సొంత ఊరు వచ్చినట్లు ఫీలింగ్ ఉంది. చాలా హ్యాపీ అండి. మీరు నేటివ్ ఎక్కడ? అసలు ఇక్కడికి కర్నూలు అండి మాది. కర్నూలు అయితే హైదరాబాద్లో డ్యూటీ, తర్వాత ఇక్కడికి అదే హ్యాపీగా ఉందండి. అంటే హైదరాబాద్తో దశాబ్దాల లాంటి అనుబంధం ఉంది కదా, ఇక్కడికి రావడం పట్ల ఎలా ఉంది? అసలు అందరూ హ్యాపీ అన్న? అంత హ్యాపీనెస్ సార్. కాకపోతే అది సొంత ఇల్లు వదిలి మనం వేరే రెంట్ హౌస్ పోయినట్లు కనపడతా ఉంది. కొద్ది రోజులు అయితే ఇది కూడా అడ్జస్ట్ అయిపోతుంది. అది అంటే హైదరాబాద్ అంటే ఒక అనుభూతి అండి. అది ఎప్పుడు 85 నుంచి మాకు హైదరాబాద్తో అనుబంధం ఉంది. కానీ అదే సొంత ఇల్లు వదిలి మనం వేరే డివైడ్ అయ్యేట్లు కనపడతా ఉంది. అయినా హ్యాపీనేనండి. ఇది ఉద్యోగులంతా కూడా చెప్పేది. సొంత ఊరు నుంచి వదిలి ఇక్కడికి వేరే రావడం అనేది ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా కొంతకాలానికి అలవాటు అయిపోతుంది. మేమంతా కూడా హ్యాపీగా ఉన్నాము, ఉద్యోగులందరూ కూడా హ్యాపీగా ఉన్నారని చెప్తా ఉన్నారు. మొత్తం మీద విధి నిర్వహణలో తమ ఉన్నతాధికారులు కానీ అదేవిధంగా మంత్రులు ఆదేశాల మేరకు మేమంతా కూడా పనిచేస్తామని చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ ఉద్యోగులంతా కూడా తరలి రావడం అనేది ఒక రకమైన పండగ వాతావరణం అనేది నెలకొంది. వీరందరికీ కూడా పెద్ద ఎత్తున పుష్పగుచ్చాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం, స్వాగతం పలకడం ఏపీ ఎన్జిఓస్ కూడా చేయడం జరిగింది. విధి నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా మేమంతా కూడా కృషి చేస్తాం. నవనిర్మాణంలో మేమంతా కూడా పాలు పంచుకుంటామని చెప్పి ఉద్యోగులు ధీమాగా చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ అంతా కూడా ఒక రకమైన పండగ వాతావరణం అనేది నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ అందరూ కూడా చేరుకొని వారందరికీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్వాగతం పలికే క్రమంలో ఉన్నారు. రేపటి నుంచి ఉద్యోగులంతా కూడా విధి నిర్వహణలో భాగంగా వీళ్ళంతా కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఉదయమే వీళ్ళంతా కూడా బస్సులో బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా స్థానిక ఉద్యోగులు అందరూ కూడా వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం చెప్పడం జరిగింది. వారంతా కూడా తమ తోటి వేరే ప్రాంతానికి హైదరాబాద్తో దశాబ్ద కాలం నాటి అనుబంధం ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి రావడం అనేది కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ, కొంత బాధ కలిగించినప్పటికీ కూడా తమంతా కూడా విధి నిర్వహణలో భాగంగా ఇక్కడికి వస్తున్నామని చెప్పి సొంత ఊరిని వదిలి వేరే చోటకి వెళ్ళడం ఇలా ఉన్నప్పటికీ కూడా మేమంతా కూడా విధి నిర్వహణలో సక్రమంగా తమ విధులు నిర్వహిస్తామని, అదేవిధంగా ప్రభుత్వానికి మంత్రులకు తమ ఉన్నతాధికారులకు కూడా కోఆపరేట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ పరిస్థితి. ఉద్యోగులంతా కూడా అందరూ కూడా తమ విధి నిర్వహణలో భాగంగా ఆఫీసులకు వెళ్ళడం జరిగింది. ఇక్కడంతా కూడా ఒక పండగ వాతావరణం అనేది ప్రస్తుతం మనం చూడవచ్చు. కెమెరామెన్ లక్ష్మణ్తో వరప్రసాద్, విజయవాడ.